అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి నేర్చుకుంటున్నాము. మీలో అనేకులు దేవుని సేవలో మీ స్థానిక సంఘాలలో సహకరిస్తున్నారు. ఉన్నతమైన భావ సంప్రదాయాలతో అలంకరించుకున్నారు. ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉన్నారు. క్రొత్త వారిని దేవుని సంఘములోకి నడిపిస్తున్నారు. ఎప్పటికే సంఘములో ఉన్నవారిని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు భక్తి చేసేవారిలో రకరకాలైన దశలలో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. అందరికీ అన్ని సంగతులు తెలియవు. నాకు కూడా అన్ని సంగతులు తెలియవు. మీలో కొంతమందికి నాకంటే ఎక్కువ సంగతులు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దానిదేమున్నది? కాస్త గ్రహణ శక్తితో, ఆధ్యాత్మిక జ్ఞానంతో తెలియని సంగతులను తెలుసుకోవాలనే ఉన్నత భావంతో ఉన్నప్పుడు దేవుడు చాలా సంగతులను మీకు నాకు నేర్పిస్తాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాటి కొంతమందిని ఉద్దేశించి చెప్పినటువంటి ఓ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిసయ్యులు, శాస్త్రులు అనబడినటువంటి కాస్త ఉన్నత వర్గమునకు చెందిన వారమని భావించే వాళ్ళు యేసు ప్రభు సేవలు అందించిన రోజుల్లో ఉన్నారు. పరిసయ్యులు అంటే కాస్త ప్రత్యేకించబడి ధర్మశాస్త్రమును ఆమూలాగ్రముగా పఠించినటువంటి వారు, కంఠస్థం చేసిన వారు. శాస్త్రులు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు. శాస్త్రి కదా, శాస్త్రములో వారికి బాగా పట్టున్నదన్నమాట. వాళ్ళు కూడా కొంచెం ప్రశ్నిస్తూ ఉండేవారు. కాస్త అవగాహన ఉంటే ప్రశ్నించటం జరుగుతుంది కదా. ప్రశ్నించటం తప్పు కాదు, కానీ అనవసరంగా ప్రశ్నించటం వలన పెద్ద ప్రయోజనం లేదు. అర్థవంతమైన ప్రశ్నలు విజ్ఞానాన్ని కలిగిస్తాయి, కానీ ప్రతిదానిని నేను ప్రశ్నిస్తాను, నేను అందరినీ ప్రశ్నించాను, నేను అడిగిన ప్రశ్నకి ఎవరో సరిగ్గా సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటారు కొంతమంది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబితే భక్తి చేయాలి, సమాధానం చెప్పకపోతే భక్తి చేయకూడదనే నియమం లేదు. అలాంటప్పుడు విశ్వాసంతో పనేమన్నదండి? విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది కదా. అదృశ్యమైన సంగతులు అన్నీ నాకు తెలియాలి, అప్పుడే నేను ప్రభువుని సేవిస్తానంటే ఎలాగూ? మనం ప్రభువుని సేవిస్తూ ఉంటే కొన్ని సంగతులు కాలానుగుణంగా దేవుడు బహిర్గతం చేస్తాడు. ఆ విధేయత మనం కలిగి ఉండాలి. కానీ నాకు మొత్తం తెలియాలని ఒక పుస్తకంలో ప్రశ్నలన్నీ రాసుకుని అడిగిన ప్రశ్ననే కనపడిన వాళ్ళందరినీ అడుగుతూ ఎవరో సమాధానం చెప్పలేదు, అదిరిపోయారు, నా విశేష పాండిత్యానికి వారు కంగారు పడిపోయి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారని ఆ మాటలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పని చేయవు కదా. తెలిసిన సంగతులను ఎంతగా పాటిస్తున్నామనేది ప్రధాన అంశం. తెలియని సంగతులు తెలుసుకోవాలని అనుకోవటం గొప్ప సంగతి. తెలుసుకునే ప్రయత్నం నేను మీరు చేద్దాం. దానితో పాటు మనకు తెలిసిన సంగతులను అనుసరించే పద్ధతి చాలా ప్రాముఖ్యం. తెలిసిన వాటిని తొంగలో దొక్కి ఆ సంగతి నాకు తెలియలేదు, ఆ సంగతిని ఏ దైవదాసుడు నాకు వివరించి చెప్పలేదు కనుక నేను ప్రార్థనా మందిరానికి రాను అని కూర్చుంటారా? అసలు తెలిసిన సంగతులను అనుసరించటం లేదనే ఆలోచన కానీ బాధ కానీ ఏమీ లేదా? అంటే మన విజ్ఞానము, మనలో ఉన్నటువంటి మహాపాండిత్యము ఇందుకే పనికొచ్చిందా? ఆలోచించాలి. ఇలాంటి లక్షణాలు శాస్త్రులు, పరిసయ్యులు, అప్పుడప్పుడు సద్దూకయ్యులు ఇలాంటి వాళ్ళల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. అలాంటి వారిని ఉద్దేశించి ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాలలో ఈ విధముగా చెప్పాడు. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. ఏది? పండితులను ప్రభువు పిల్లకాయలు అన్నాడు. పండితులు పిల్లకాయలని కాదు దాని అర్థం. ఆ పాండిత్యాన్ని జీవితంలో అనుసరించకుండాను అన్నీ తెలుసని చెప్పుకుంటూ విచిత్రముగా వ్యవహరించే వారిని ఉద్దేశించి మాత్రమే కానీ పండితులందరూ పిల్లకాయలని కాదు. కాస్త పాండిత్యం కలిగినటువంటి మేధావులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ మాటలు వర్తించవు. ఆయన దగ్గరకు వచ్చి విచిత్రంగా వ్యవహరించిన పరిసయ్యులను గురించి మాట్లాడాడు. అంటే మీరు పిల్లన గ్రోవి ఊదారు, ఇక నాట్యం చేయాలి, ఇక మీరేమంటే అది నాట్యం చేయాలి. పిలుపులాటలాడుకును పిల్లలను పోలి ఉన్నారు. అసలు ఆధ్యాత్మిక సారం మీకు తెలియదు. ధర్మశాస్త్రము తత్సంబంధమైన సంగతులను పఠించామంటున్నారు, కానీ అందులో ఉన్న భావాన్ని గుర్తించకుండాను ఆత్మశుద్ధితో భక్తి చేయకుండా మీరు వ్యవహరించే ధోరణి చూస్తే చిన్నపిల్లలు పిలుపులాటలు ఆడుకుంటారు, పిలిచి దాక్కుంటారు.
ఆ పిల్లలు వచ్చి వాళ్ళని వెతుకుతారు, కాసేపటికి వాళ్ళు కనపడతారు, గొప్ప సంతోషం కలుగుతుంది. వాళ్ళు వెళ్ళి ఇంకో చోట దాక్కుంటారు, ఎక్కడో ఒక చోట, ఏ చెట్టు చాటునో పుట్ట చాటునో. పిల్లలు ఆటలాడుకుంటారు కదా, రకరకాలైన పిలుపులాటలు. వీళ్ళు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు వీళ్ళని పిలుస్తారు. అది పిల్లలు చేసేది, పెద్దవాళ్ళమైన మనం చెయ్యం కదా. ఒకవేళ చేయాలని అనుకున్న శరీరాలు సహకరించవు కదా. ఏదైనా చిన్న చిన్న చెట్ల చాటున దాగాలి అంటే చిన్న శరీరాలు ఉండాలి, పెద్ద శరీరాలు సరిపోవు కదా. అందుకని ఆటలు మనకు సరిపోవు. ఇక్కడ వారి మానసిక ఆధ్యాత్మిక ధోరణిని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఏమిటంటే, మీరు అవగాహన రాహిత్యంతో అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. అదేమంటే మాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రాన్ని మేము కంఠస్థం చేశాం, అసలు ధర్మశాస్త్రాన్ని మేము తిరిగి రాస్తున్నాము, శాస్త్రులు లేఖికులుగా ఉండి ప్రతులను సిద్ధం చేస్తున్నాము, అనేక మందికి అందిస్తున్నాము, ఇలా చెప్పుకుంటున్నారు. సంతోషమే, కాదని మనం అనటానికి వీల్లేదు. కానీ మరి ఆ సారము జీవితాలలో కనబడనప్పుడు దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమున్నది చెప్పండి? ఉదాహరణకు, నేను అన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, నేనంటే ఏమనుకుంటున్నారు అన్నట్లుగా కొంతమంది దర్పాన్ని ప్రదర్శిస్తారు. నిజమే, మరి వాళ్ళని గౌరవించాలి. సుదీర్ఘంగా దేవుని సేవిస్తున్నారు, వారికి అపారమైన అనుభవాలు ఉన్నాయి, మంచిదే. ప్రాథమికంగా వారిని గౌరవించవలసిందే. అలా అంత గొప్ప అవగాహన జ్ఞానం ఉన్నప్పుడు దైవ సంబంధితమైన సంగతులను ఎందుకు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే దాని అర్థం సుదీర్ఘకాలం భక్తి చేస్తే వారికి అన్ని సంగతులు తెలిసిపోయినట్లా, సుదీర్ఘకాలం భక్తి చెయ్యనందున వీళ్ళకి ఏమీ తెలియనట్లా? అన్నిసార్లు అలా అనుకోలేంగా. కొన్నిసార్లు అది నిజమే, కానీ అన్నిసార్లు అందరి విషయంలో నిజము కాదు కదా. వయసులో చిన్నవాళ్ళైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకున్నటువంటి జ్ఞానవృద్ధులు ఉన్నారు కదా. వయోవృద్ధులను మనం గుర్తిస్తాము, మరి జ్ఞానవృద్ధుల సంగతి ఏమిటండి? జ్ఞానములో వృద్ధులైనటువంటి వారు, అపారమైనటువంటి జ్ఞానం కలిగిన, బహుముఖాలుగా దేవుని కొరకు దేవుని సంగతులను పరిశీలించగలిగిన, విశ్లేషించగలిగినటువంటి వారిని గుర్తించకపోవటం కొన్నిసార్లు జరుగుతూ ఉన్నటువంటి కొంత నష్టమని నాకు అనిపిస్తుంది. మేధావులను కూర్చోబెట్టి అసమర్థులైన వారికి అవకాశాలను కల్పించి గొప్ప సేవ చేయాలనుకునే ధోరణి చాలామందికి ఉన్నది కదండి. నాణ్యమైన బోధలు, నాణ్యమైన పాటలు, నాణ్యమైన సంగీతం, నాణ్యమైన జీవన విధానానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఎంతో ఉందండి. అనవసరమైనటువంటి హడావిడిని, ఆర్భాటాన్ని సృష్టించే వారి చుట్టూ తిరిగి అదో రకమైనటువంటి విచిత్రమైన భక్తి విధానాన్ని జరిగిస్తూ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించకుండాను చిన్నపిల్లలను పోలిన వారుగా భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ 6 నెలలు ఆ సంఘానికి, ఇంకొక 6 నెలలు ఇంకొక సంఘానికి, ఇంకొక 6 నెలలు మరో సంఘానికి, అదో విచిత్రమైనటువంటి పద్ధతిలో విడ్డూరంగా తిరుగుతూ, అదేమంటే నేను చాలా తీవ్రమైన భక్తి చేస్తున్నాను, 25-30 సంవత్సరాలకి ఇప్పటికొక సంఘం నాకు దొరికింది, ఇన్ని సంవత్సరాలు ఏ సంఘంలోనూ సరిగ్గా వాక్యం వినబడటం లేదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వారు అన్నట్లు కొన్నిసార్లు వారు వెళ్ళిన చోట దైవ సంబంధితమైన సంగతులు ధోరణి వేరుగా ఉండొచ్చు, దానిని కాదనలేము. కానీ అదే సమయంలో మనం ఎలా ఉన్నామనేది కూడా పరిశీలనకు అర్హమైనదే కదా. వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, వీళ్ళు సరిగ్గా చెప్పలేదు అనేది కొంత వాస్తవం అయితే, మనం ఎలా భక్తి చేస్తున్నాం అనేది కూడా పరిశీలించుకోవలసిన అంశమే కదా. లోతైన అవగాహన కలిగినటువంటి వారు ఆలోచన చేసే అంశాలండి ఇవన్నీను. లేకపోతే ఆనాటి పరిచయులు, శాస్త్రులు, మరి కొంతమంది వారిని అనుసరించేవారు పిలుపులాటలు ఆడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారని ప్రభువు చెప్పాడే, అలాంటి చిన్న మనస్తత్వంతో ప్రతిదానికి అభ్యంతర పడిపోతూ అదో రకమైనటువంటి గుర్తింపు కొరకైన ప్రాకులాటలో సంఘాల చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనుభవజ్ఞులు, కాస్త విశేషమైన పరిజ్ఞానము కలిగినటువంటి వారిని మనము దేవుని వాక్యాలు చెప్పించుకోవటానికి వినియోగించుకోవటం చాలా ప్రాముఖ్యం. సభలు, సమావేశాలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది చాలామందిని పిలుస్తారు. పట్టుమని 5 పూటల సమావేశాలు జరగటానికి వీల్లేదు, అంతమంది ఎన్ని వాక్యాలు చెబుతారో తెలియదు. ఒక సమావేశానికి, ఒక సందర్భానికి, ఓ దైవ సంబంధితమైన సంగతులకు ఒక క్రమం ఉన్నది. ఒకవేళ ఒక వారం రోజులో, 10 రోజులో, ఒక నెల రోజులో ఆ సమావేశాలు ఏర్పాటు చేశారనుకోండి, ఎక్కువ మంది దైవ సేవకులు అవసరం అవుతారు. సామాన్యమైన సమావేశాలలో కూడా ఎక్కువ మంది దైవ సేవకులను మనం పిలిపించుకోవటం ద్వారా వారికి సమయం ఇవ్వటానికి అవకాశం ఉండదు కదా.
తక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందిని పిలిచినందున ఎవరికీ సరిగా చెప్పే అవకాశం ఉండదు. అలా చెప్పటం కుదరనప్పుడు మరి ప్రజలు నేర్చుకోవటానికి అవకాశం ఉండదు. ఈ సంగతులను మనం పరిశీలించుకొని వ్యక్తిగతమైన అభిప్రాయాలతో దేవుని సేవలు జరిగించటం, భక్తిని జరిగించటం కాకుండాను ఉన్నతమైన భావాలతోనే మన జీవితాలను కొనసాగించుకోవాలి. వాళ్ళు దైవ సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ మీ ధోరణి చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు అనుకున్నాము, కానీ మీ ఆలోచన విధానము చాలా విచిత్రముగా ఉన్నది అని వాళ్ళను ఉద్దేశించి ప్రభు చెప్పాడు. మరో సంగతిని మనం పరిశీలించినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు ఉత్తరం రాస్తూ 9వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అంటే కాస్త ఓపికగా వ్యవహరించాడనమాట. కొంతమంది చూపించే ఓపిక కొంతమందికి అలుసుగా ఉంటుంది కదా, సహజంగాను. ఈ సంగతిని కూడా మనం పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు తడబడటం అనేది సహజమే అయినప్పటికీ తడబడటమే జీవితం కాదుగా. అప్పుడప్పుడు మీరు తడబడతారు, నేను తడబడతాను. కొంతమంది మానసిక స్థితిని బట్టి ఎక్కువ తడబడతారు. అది కొంతవరకు మనం ఆమోదించవచ్చు. ఇక జీవితాంతం తడబడుతూనే ఉంటానండి, 50 ఏళ్ళు వచ్చినా తడబడతాను, 60 ఏళ్ళు వచ్చినా తడబడతాను అని సమర్థించుకొని బతకలేం కదా. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలో కొన్ని సంగతులను ఉపసంహరించుకోవాలి కదా. నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు దైవ సంబంధితమైన సంగతుల విషయంలో. ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటున్నాడు, నేను ఎక్కువ మందిని సంపాదించుకోవాలని అందరి విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉన్నది. అంటే నేను రావచ్చు, వెళ్ళొచ్చు, ఆ స్వాతంత్రం నాకు ఉంది. నేను రాకపోతే అడిగేవాళ్ళు ఎవరూ లేరు, వస్తే ఎందుకు వచ్చావని అనేవాళ్ళు లేరు. అలా అవకాశం ఉన్నది కదా అని నాకు తోచినట్లుగా నేను జీవించేయటం, నాకు తోచినట్లుగా నేను మాట్లాడటం, నాకు తోచినట్లుగా నేను నిర్ణయాలు చేసే పద్ధతిని నేను అనుసరించటం లేదు. అందరినీ సంపాదించుకోవటానికి, అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుని, నన్ను నేను ఉపసంహరించుకుని, నేను తగ్గి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నాను అంటున్నాడు. ఇది కాస్త ఉన్నత భావాలు కలిగినటువంటి వాళ్ళ ఆలోచన విధానం. పిలుపులాటలాడుకుని పిల్లకాయల లక్షణం కాదు ఇది. ఈ సంగతిని సంఘములో ఉన్నటువంటి ప్రతి విభాగములో ఉన్నవారు పరిశీలించుకోవాలి. అంటే నాకు స్వాతంత్రం ఉన్నది, నా దగ్గర సొమ్ములు ఉన్నాయి అంటే దాని అర్థం ఏది పడితే అది చేయమనా? నా దగ్గర వాహనం ఉన్నది, ఎప్పుడు పడితే అక్కడికి వెళ్ళగలను అంటే నేను అనుకున్న దానిని సాధించటానికి వెళ్ళిపోవాలనే? వస్తువులు, వాహనాలు, ఆర్థిక స్థితిగతులు దేవుడు మనకు అనుగ్రహించింది పరిధిలో ఉండి దేవుని సేవించటానికి. కానీ నాకు స్వాతంత్ర్యం ఉన్నది కనుక దైవ సంబంధితమైన కార్యక్రమాలను వదిలిపెట్టి ఊరంతా తిరిగి వస్తానంటే ఎట్లాగో? మీ సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేశారు, 3 నెలల ముందు నుంచి చెబుతున్నారు దైవదాసులు, అందరూ అందుబాటులో ఉండండి, ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదాలు వేసుకోండి, లేదంటే ముందు వెళ్ళి రండి, లేదా తర్వాత వెళ్ళి రండి, మీ అవసరత ఎంతో ఉంది, మనం ఎంతో చక్కగా సమావేశాలు నిర్వహించుకోవాలి, వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, క్రొత్త వారికి సువార్త చెప్పాలని 3 నెలలుగా 6 నెలలుగా సంవత్సరంగా చెబుతుంటే ఆ తేదీలను మీరు ప్రత్యేకించుకోండి అని చెప్పినా కూడా వినకుండాను, అదేమంటే వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు అని చెప్పి స్వల్పమైన కారణాలకు అతి ప్రాముఖ్యమైనటువంటి వాటిని ప్రక్కన పెట్టి వెళ్ళిపోయే ధోరణి కాస్త ఆలోచించవలసిన సంగతి కదా. ఒకవేళ అనుకోకుండా ప్రమాదాలు సంభవించి ఊహించనటువంటివి ఏమైనా జరిగితే దాని గురించి నేను కానీ మీరు కానీ మాట్లాడేదేమీ లేదు, తప్పదు, వెళ్ళాలి. మనం ఉండకపోతే ఎవరుంటారు, మనం వెళ్ళకపోతే ఎవరు వెళతారు? ఈ కార్యక్రమాలు మన దైవదాసులు నిర్వహిస్తున్నారు కదా, మనం చక్కగా పాటలు పాడాలి, ఏర్పాట్లు జరిగించాలి అనే ఉద్దేశంతో పనులు ప్రక్కన పెట్టుకుని ఉన్నతమైనటువంటి పద్ధతిలో మనం జీవించాలి. కానీ ఆ అన్నిటిలో నాకు స్వాతంత్ర్యం ఉన్నది కనుక నేనేమైనా చేస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరేమంటారు, లేకపోతే ఇంకో సంఘానికి వెళ్తాను, ఇదంతా అనవసరమైనటువంటి ఆలోచన కదా. అందరి విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి నేను దాసునిగా చేసుకున్నాను అంటున్నాడు. ఏది? ఈ పండితుడు. ఇతనికి తెలిసినన్ని సంగతులు మరి ఎవరికి తెలియదు. ఇతడు మహాజ్ఞానము కలిగిన వాడు, గొప్ప పాండిత్యము కలిగిన వాడు, అయినా తనను తాను ఒదిగి ఉంచుకుని దేవుని సేవలను జరిగించటానికి అంత గొప్ప ఉన్నతమైన విశాల హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకని దేవుని ప్రజలారా, దేవుని సేవించినప్పుడు సంఘాలలో కొనసాగుతూ ఉన్న విశ్వాసులు కానీ, సంఘములను నడిపించే సేవకులు కానీ,
మనందరం మనుషులమే గనుక ఆయా సందర్భాలలో పలు ప్రభావాలకు లోనై కొన్ని సంగతులను మనం జరిగిస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆలోచన చొప్పున, స్వాతంత్ర్యము చొప్పున ఉన్నత భావ సంప్రదాయాలతో జీవించవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది. పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలినట్లుగా, చిన్నపిల్లలు చేసినట్లుగా చేయటం, మాట్లాడటం, వ్యవహరించటం, ఇది ఓ వ్యక్తిత్వానికి ఇబ్బందిని కలిగించే అంశం. వ్యక్తిత్వ వికాసం పొందనటువంటి వారి లక్షణం. ఒకసారి అది తరిగిపోయిన తర్వాత పెరగాలి అంటే కుదరదండి. నన్ను ఎవరో గుర్తించటం లేదు, నన్ను ఎవరో పిలవట్లేదంటే ఎవరు గుర్తిస్తారు, ఎవరు పిలుస్తారు? ఒక పద్ధతి, సంప్రదాయం, నలుగురితో కలిసి మాట్లాడటం, నలుగురితో సంఘీభావంగా ఉండటం, దేవుని సన్నిధికి రావటం, ఏదైనా బాధ్యతలు స్వీకరించటం, ఇలా కాస్త ప్రేమతో సహనంతో ఉంటే ఎవరైనా ఏదైనా చెబుతారు. కానీ నన్ను పిలవట్లేదు, మందిరంలో జరిగే కార్యక్రమాల కంటే పిలిచినప్పుడు మాత్రం ఏం చేశారు? చూసి నేర్చుకోవాలి కదా. అలాంటిదేమీ లేకుండా ఎప్పుడు చూసినా చుట్టంలాగానే ఉంటూ అందరూ నన్ను గౌరవించాలి, నన్ను పలకరించాలి అంటే వీళ్ళు ఎంతమందిని పలకరించారు, వీళ్ళు ఎంతమందిని గౌరవించారు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా. అసలు సంఘం అనే విశ్వాస గృహంలో కలిసిపోయి దేవుని కార్యక్రమాలను జరిగించకుండాను నేను చాలా ఉన్నతమైన మనిషిని అన్నట్లుగా వ్యవహారం అన్నిసార్లు చేయలేరు కదండి. అది మన కార్యాలయం కాదు, దేవుని మందిరం మన ఇల్లు కాదు, దేవుని మందిరం మన కార్యాలయం కాదు. దేవుని ఇంటిలో పిల్లలం. మనం పిల్లలము అంటే దేవుని పిల్లలం, దేవుని సంతానం. ఉన్నతమైనటువంటి భావాలతో దేవుని గౌరవించుకుంటూ, మనలను మనం గౌరవించుకుంటూ జీవితాలను కొనసాగించడం చాలా ప్రాముఖ్యం. లూకా సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఓ ప్రాముఖ్యమైన సంగతి వ్రాయబడింది. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు, అతడు పెద్ద కుమారుడు. ఇంటి బయటకు వెళ్ళి తప్పిపోయాడు, అతడు చిన్న కుమారుడు. అంటే ఇద్దరు తప్పిపోయారు, కాకపోతే చిన్న కుమారుడు తప్పిపోయాడు అని అనుకుంటాము. ఇంట్లో ఉన్నప్పటికీ భావాలలో తప్పిపోయాడు. ఇంటి బయటకు పోయినవాడు భావాలలోనూ తప్పాడు, భౌతికంగానూ తప్పిపోయాడు అనుకోండి. మొత్తానికి ఈ తప్పిపోయిన కుమారుడు అనే ఒక ఆలోచనతో మనం మాట్లాడుకుంటాం. 25వ వచనం 15వ అధ్యాయము లూకా సువార్త. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు, నాట్యమును జరుగుట విని అక్కడున్న దాసులను పిలిచాడు. ఏంటి జరుగుతుంది? ఏమైనా పెళ్లి జరుగుతుందా? నాకు తెలియకుండా ఏంటి కార్యక్రమం? నేను ఉదయం పొలం వెళ్ళేటప్పుడు అసలు ఏ హడావిడి లేదు, అంతా నిర్మలంగా మామూలుగా ఉంది. మరి వచ్చేసరికి ఏంటి వాయిద్యాలు ఏంటి, ఈ నాట్యాలు ఏంటి, ఈ కోలాహలంగా ఉందేమిటి, ఏం జరిగింది ఏమిటి అని పనివాడిని అడిగాడు. గబగబా ఇంట్లోకి వెళ్తే అతనికే తెలిసేది. ఎవరిని అడగకుండానే ఆయన ఇంట్లోకి ఆయన వెళ్తే సరిపోయేది. ఎవరిని అడగాలో, ఎందుకు అడగాలో, ఎప్పుడు అడగాలో కూడా ఇతనికి తెలియదు. ఇప్పుడు మీరైనా నేనైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ వాళ్ళను వీళ్ళను ఏదైనా అడిగినప్పటికీ ఇంట్లోకి వెళతాం. కానీ మధ్యలో ఆగిపోంగా ఈ పెద్ద కుమారుడు అడిగాడు. అడిగితే ఏం లేదండయ్యా, మీ తమ్ముడు గారు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు, ఆ సంగతి మీ తండ్రి గారికి మహా సంతోషాన్ని కలిగించింది, అందుకని వెంటనే ఈ ఏర్పాట్లన్నీ జరిగించారు. మీరు ఎటు తిరిగి కాసేపు అయిన తర్వాత పొలం నుంచి వస్తారు కదా, అన్నదమ్ములు ఇద్దరు కలిసి సంతోషిస్తారు కుటుంబ సభ్యులతోననే ఉద్దేశంతో నాన్నగారు తొందరగా ఈ ఏర్పాట్లు చేశారండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ సంగతి ఈ పెద్ద కుమారుడు విన్నాడో ఇతనికి తీవ్రమైన ఆయాసం కలిగింది, ఆవేదన కలిగింది. అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి తన తమ్ముడు తిరిగి వచ్చాడనే ఆలోచన కంటే వీడు మరలా ఎందుకు వచ్చాడు, ఆస్తిని మరలా పట్టుకుపోతాడా, ఇదంతా నాదే అనుకున్నాను, ఇల్లు వాకిలి పశువులు పక్షులు అన్నీ నావే అనుకున్నాను, పోయినవాడేదో పోయాడు కదా అనుకుంటే మరలా వీడు తిరిగి రావటం ఏమిటని చిన్న మనసుతో ఆలోచించాడు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టినా ఓ దశకు వచ్చిన తర్వాత కొంతమందికి ఎందుకో చాలా చిన్న మనసు ఉంటుంది కదా. వాళ్ళు ఆ తల్లిదండ్రులకే పుట్టారు కానీ ఎంత చిన్న మనస్సో, ఎంత అసూయో, ఎంత ద్వేషమో, అన్నంటే పడదు, అక్కంటే పడదు, చెల్లంటే పడదు, తమ్ముడంటే పడదో, రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు లేనప్పుడు వీళ్ళు వచ్చి ఏదేదో వాళ్ళ మీద చెప్పిపోతూ ఉంటారు. కాస్త అమాయకులైనటువంటి
ఆడబిడ్డలు ఇంట్లో ప్రవేశించారు అనుకోండి, వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఎంత గందరగోళమైనటువంటి పనులు చేస్తారు. వాళ్ళందరూ ఏదో ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాళ్లే. ఆలోచించాలి. ఉన్నతమైన భావాలతో జీవించటం ఓ మనిషికి సంస్కారాన్ని కలిగిస్తుందండి. మనం సంపాదించిన సొమ్ములు కాదు, మనం కట్టుకున్న ఇళ్ళు కాదు, మనం నడిపే కార్లు కాదు, మనం ధరించే బట్టలు కాదు. మన ఆలోచన విధానము, మానసిక సంస్కారము విలువను తీసుకొస్తుంది. అంతేగాని నేను సొమ్ములు సంపాదించానంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళేనా? ఒకవేళ గొప్పతనం ఏదైనా ఉందంటే అది వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి సంబంధించింది అవుతుంది కదా. ఈ పెద్ద కుమారుడు ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ్ముడిని కౌగలించుకొని, పోతే పోయినరా డబ్బులు, నువ్వు బతికావు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం, నాన్నగారు మంచి ఏర్పాట్లు చేశారు, అసలు ఈ సంగతి తెలిస్తే నేను పొలం వెళ్ళేవాడినే కాదు అని చెప్పి ఆ ఆనంద ఘడియలలో అద్భుతంగా వ్యవహరించడం చేతగాక ఇంటి బయట ఉండిపోతాడా? ఇతడు పెద్దవాడా, నాకు చెప్పలేదని అలుగుతాడా, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలుగుతాడా? దేవుని సంఘములో ఉన్న విశ్వాసులమైన మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గుర్తించాలి. దశాబ్దాలుగా భక్తి చేస్తున్నప్పటికీ తోటివారిని ప్రోత్సహించే విషయంలో కానీ, సంఘములో క్రియాశీలక బాధ్యతలు వహించే విషయంలో కానీ ఏనాడు ముందుకు వెళ్లకుండాను పెత్తనం చేయటం తప్ప పరిచర్య చేయటం చేత కదే. వారు ఒకవేళ వచ్చినట్లయితే ఒక 10 మంది చేరాలి వాళ్ళ చుట్టూ, వాళ్ళకి సేవలు చేసుకోవాలి. అక్కడ జరగవలసిన సేవ కంటే వీళ్ళకు సేవలు చేసుకోకపోతే వీళ్ళకు కోపం వస్తుందన్నమాట. మమ్మల్ని గుర్తించలేదు, మాకు మర్యాద ఇవ్వలేదు. ఆలోచించాలి. ఉన్నతమైనటువంటి స్థితి అంటే మనం ఆర్థికంగా ఉన్నతంగా ఉండటం కాదు, ఉన్నత భావాలతో జీవించటం, ఉన్నతమైన సేవలను చేయటం, ఉన్నతంగా దేవుని సేవలో సహకరించటం. పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎవరితో పోలుస్తాను ఈ తరాన్ని? ఈ మనుషులను ఎవరితో పోలుస్తాను నేను? ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు సంఘాలలో ఉన్నప్పటికీ కనీసమైన ప్రాథమికమైన సంగతులను కూడా గుర్తించలేదే అనే ఆవేదనను ప్రభువారు వ్యక్తం చేశాడు. తండ్రి వచ్చి పెద్ద కుమారుడిని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఇదంతా నీదే కదా, తమ్ముడు చనిపోయి బ్రతికాడు, సంతోషించటం తెలియదా అని ఇద్దరినీ కలిపాడు. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతులలో ఉన్నత భావ సంప్రదాయాలను కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నాకు స్వాతంత్ర్యము ఉన్నప్పటికీ అందరి విషయంలో నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అని చెప్పి తన ఉన్నతమైన భావ పరిపక్వతను, భావ సరళిని చూపించి గొప్ప సేవలు అందించిన పౌలు పండితుని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చెప్పిన మాటలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని కాస్త వయస్సు వచ్చి ఎదిగిన వారు ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ స్థానిక సంఘాలలో సహకరిస్తూ దైవ ప్రతినిధులుగా మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.